2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కాలువలో మట్టి తీయని పరిస్థితి వల్ల గోదావరి జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు. సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి తీరుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో గాని దాదాపుగా 67% మంది ప్రజానీకం వ్యవసాయ ఆధారిత మీద ఆధారపడుతున్న విషయం కూడా మనందరికి కూడా తెలుసు. అటువంటి వ్యవస్థని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ వ్యవస్థకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలు ప్రభుత్వాలపై ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే ప్రధానంగా 2 శాఖలు ఉన్నాయి. ఒకటి వ్యవసాయ శాఖ అవసరమైనటువంటి సాగునీటి పారుదల శాఖ. ఈ 2 శాఖలు బాగా ఉండేటప్పుడే రైతుకు మంచి జరుగుతుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది, రైతు వ్యవసాయం చేయడానికి ఉత్సాహపడతాడు. ఈరోజు మనిషి పనితలేదు, మొత్తం పరికరాలన్నీ వచ్చాయి. అయితే దుర్మార్గుడు 5 సంవత్సరాలు ఒక్క పరికరం అంటే ఒక్క పరికరం ఇవ్వలేదు, కోసుకోవడానికి కొడవలు ఇవ్వలేదు, కొడవలికి పిడి కూడా 5 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలేదు. మళ్ళీ మనం వచ్చాం, మెకనైజేషన్కి దృష్టి పెట్టాం, డ్రోన్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం ట్రాక్టర్స్ కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మేము ఇచ్చిన ప్రతిదీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే నేను డ్రోన్స్ తో యూరియా లేకపోతే డిఏపి ఎరువులు కొడుతున్నారు. మొత్తం ఎకరా ఉంటే ఎకరాంతా కొడుతున్నారు. మన ముఖ్యమంత్రి ఆలోచన అది కాదు. ఎకరా భూమిలో ఎంత ప్లేస్ లో డిసీజ్ వచ్చిందో ఆ డిసీజ్ ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతానికే ఎరువులు కొట్టే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేస్తే మనకి రేపు భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక వ్యవసాయం చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ చేయవలసింది దాల్వాలోనైనా ఖరీఫ్లోనైనా వరి తప్ప ఇంకొక పంట పండే పరిస్థితులు లేవని చెప్పి ప్రభుత్వం గ్రహించింది, మేము కూడా గ్రహించాం. అలాగని చెప్పి ఏదో మనకు నచ్చిన వెరైటీలే పండిస్తే దానివల్ల కూడా ఫలితాలు ఉండవు. ఈరోజు ఏ వెరైటీ మన రాష్ట్రానికి అవసరం, ఈ రాష్ట్రం కాకుండా ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకి ఏ వెరైటీలు అవసరమో ఆ వెరైటీలు తయారు చేయవలసినటువంటి బాధ్యత ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అందులో మార్టేరు పరిశోధన కేంద్రానికి గురుతరమైనటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.